మంత్రులు లంచాలు తీసుకుంటారు, డబ్బులు ఇస్తేనే ఫైల్స్ క్లియర్ అవుతాయని చెప్పేసి మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా పెను దుమారాన్ని రేపుతున్నాయి. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ఈ విషయంపై విచారణ చేపట్టాలని చెప్పేసి ఆదేశించిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఏనుగోల రాకేష్ రెడ్డి గారు వారితో మాట్లాడించే ప్రయత్నించారు. నమస్తే అండి. కొండా సురేఖ చేసిన ఈ వ్యాఖ్యలను ఏ విధంగా చూడాలి? పూర్తిగా మంత్రులు డబ్బులు తీసుకుంటారు, డబ్బులు ఇస్తేనే ఫైల్స్ క్లియర్ అవుతాయని చెప్పిన మాట ఏ విధంగా చూడాలి? అంటే స్వయంగా రాష్ట్ర మంత్రివర్యులు కొండా సురేఖ గారు మేము డబ్బులు ఇస్తేనే ఆమోదముద్ర వేస్తామని చెప్పడాన్ని బట్టి చూస్తే ఈ రాష్ట్రంలో పరిస్థితులు ఎంత తీవ్రంగా ఉన్నాయో మనకు చాలా స్పష్టంగా అర్థమవుతాం. ఇటీవలనే ఆర్థిక శాఖ మంత్రి ఛాంబర్ ముందు స్వయంగా కాంట్రాక్టర్లు అందరూ వచ్చి మా దగ్గర 20% కమిషన్లు తీసుకుంటున్నారు, 30% కమిషన్లు తీసుకుంటున్నారు, ఇంత కమిషన్ మేము ఇవ్వలేము, దయచేసి తగ్గించండి అని ధర్నా చేశాం. ఇంకోవైపు రాష్ట్రంలో ఏ రియల్ ఎస్టేట్ వ్యాపారిని అడిగినా చెప్తారు స్క్వేర్ ఫీట్కి ఇంత అని చెప్పి లెక్కగట్టి మరి అప్రూవల్స్ కోసం ముక్కుబుండి వసూలు చేస్తున్నారని చెప్తున్నాం. విశ్రాంత ఉద్యోగులు మాకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కావాలి అంటే మీరు ఇంత కమిషన్ ఇస్తేనే మీకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తామని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి ఒక పరిస్థితి. అంటే మళ్ళీ ఎట్లా కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో వచ్చేది లేదు, సచ్చేది లేదు. కాబట్టి ఎక్కడ పడితే అక్కడ ఎంత దొరికితే అంత దంచుకోవాలి, దోచుకోవాలి, దోపిడీ చేయాలి, జేబులు నింపుకోవాలి అనేటువంటి ఆలోచనకు ఈరోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వచ్చినట్టు చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఒకవైపు ఏమో రేవంత్ రెడ్డి ఏమంటాడు, నన్ను ఎవడు నమ్ముతలేడు, నన్ను దొంగలాగా చూస్తాను, నేను ఢిల్లీ పోతే చెప్పులు కూడా వీడు ఎత్తుకపోతాడు కావచ్చు అన్నట్టు నన్ను చూస్తాను అంటారు. ఇంకోవైపు ఏమో మంత్రులే చెప్తున్నారు స్వయంగా మేము డబ్బులు తీసుకుంటేనే మేము సంతకాలు పెడతామని. అంటే ఏంది, నువ్వు దొంగతనం చేస్తున్నప్పుడు మరి నేను దొంగ అనకపోతే ఏం చేస్తారు? నువ్వు స్వయంగా మీ మంత్రులే చెప్తున్నారు, రాష్ట్ర మంత్రివర్గంలో ఉన్నటువంటి మంత్రులే ఎస్ మేము దోపిడీ చేస్తున్నాం, మేము లంచాలు తీసుకుంటున్నాము అని చెప్పి స్వయంగా చెప్తున్నప్పుడు మరి నేను దొంగలా చూడకపోతే నేను ఎట్లా చూస్తారు? నాకు అర్థం కాదు. ఈరోజు ఈ రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్మెంట్కు డబ్బులు లేవన్నా, స్కాలర్షిప్లకు డబ్బులు లేవన్నా, రైతు బంధుకు డబ్బులు లేవన్నా, రైతు బీమా ప్రీమియానికి డబ్బులు లేవన్నా, కళ్యాణ లక్ష్మికి డబ్బులు లేవన్నా, షాదీ ముబారక్కు డబ్బులు లేవన్నా అది కాంగ్రెస్ పార్టీ నాయకుల పుణ్యమే అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను. మీరు ఆలోచించండి, ఎగ్జాక్ట్లీ ఏడాదిన్నర క్రితం కేసీఆర్ గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆ రోజు ఈ అన్ని సంక్షేమ పథకాలు అద్భుతంగా అమలైనాయి, అభివృద్ధి ఆగలేదు, నెంబర్ 1గా రాష్ట్రం దూసుకుపోయింది. ఏడాదిన్నర కాలంలోనే ఏం మారింది? ప్రభుత్వం మారింది. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ రాష్ట్రాన్ని లూటీ చేస్తున్నారు. కాబట్టే ఖజానా ఈరోజు అడుగంటిపోయింది. మీరు ఒకవైపు దోపిడీ చేస్తున్నప్పుడు ఖజానా అడుగంటకపోతే ఏం చేస్తుంది? నాకు అర్థం కాదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పటికైనా రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలా? ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు, ఆయన ఎందుకంటే దేశానికి ప్రధానమంత్రి కావాలని కలలు అంటున్నాడు. నిజంగా నువ్వు ప్రధానమంత్రి కావాలనుకుంటే, నీకు చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి వివిధ శాఖల్లో జరిగినటువంటి ఆర్థిక లావాదేవీల మీద విచారణ చేపట్టాలి, వాస్తవం ఏందో తేల్చాలి, నిజమేందో అబద్ధమేందో నీళ్ళేందో పాలేందో తెలంగాణ ప్రజలకు తేల్చాల్సినటువంటి అవసరం ఉంది. నేను మాట్లాడిన మాటలు కొంతమంది వక్రీకరిస్తున్నారు. నేను మంత్రులు అన్నాను కానీ కాంగ్రెస్ మంత్రులు అనలేదు, కావాలని కొంతమంది నాపై దుష్ప్రచారం చూస్తాను. కొండా సురేఖ మాట్లాడమాట పాపం కొండా సురేఖ గారు ఆమె నిజాన్ని ఒప్పుకున్నది, కానీ అదంతా మొత్తం వైరల్ అయిపోయి ఇటు ప్రజల నుంచి అటు ప్రతిపక్షాల నుంచి తీవ్రమైనటువంటి ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో మళ్ళీ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒత్తిడి చేసిండో మరి ఇంకెవరైనా మంత్రులు ఒత్తిడి చేసిందో తెలియదు, కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం ఒత్తిడి చేసిందో తెలియదు. ఇప్పుడు ఆమె మాట మార్చేటువంటి ఒక ప్రయత్నం చేస్తాం. అచ్చా, ఆమె నిజంగా మా మంత్రివర్గం గురించి కాదు, నేను వేరే మంత్రివర్గం గురించి మాట్లాడినా అని ఒకవేళ చెప్తే దాన్ని ఎట్లా నమ్ముతాను చెప్పండి? డైరెక్ట్గా కాంట్రాక్టర్లు ఇది పర్సంటేజ్ల ప్రభుత్వాన్ని ధర్నా చేస్తున్నారు, రిటైర్డ్ ఎంప్లాయీస్ కానీ లేకపోతే కాలేజీలు నడిపోయేటువంటి వాళ్ళు కానీ ఫీజు రింబర్స్మెంట్ విషయంలో వాళ్ళందరూ చెప్తున్నారు, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు చెప్తున్నారు మా దగ్గర కమిషన్లు తీసుకుంటానని. కాబట్టి ఖచ్చితంగా ఇది ప్రజాపాలన కాదు, ఇది పర్సంటేజ్ల పాలన అని మనకు చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ దేశంలో నడుస్తున్నది అంటే దానికి కేవలం తెలంగాణ ప్రజలు కష్టపడి శ్రమ చేసి సంపాదించినటువంటి డబ్బులు పన్ను రూపంలో కడితే దాన్ని దోపిడీ చేస్తున్నటువంటి డబ్బుతోనే, వేరే కాదు. కొండా సురేఖ గతంలో మంత్రిగా కూడా పనిచేసింది, సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. అలాంటి నేత టంగ్ స్లిప్ అయింది అనుకోవాలా, లేకపోతే కొంతమందిని ఉద్దేశించి అన్నారు అనుకోవచ్చా? ఆమె వాస్తవాన్ని ఒప్పుకుందండి. అంత అనుభవం ఉన్నటువంటి నేత టంగ్ ఎందుకు స్లిప్ అవుతుంది నాకు అర్థం కాదు.
ఏవో కొత్తగా రాజకీయాల్లోకి వచ్చినటువంటి వ్యక్తి అయితే కాదు కదా. కొండా సురేఖ గారు వాస్తవాన్ని ఒప్పుకున్నారు. ఇది ప్రజల అనుభవంలో కూడా ఉంది. ఇది ఆల్రెడీ ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇప్పుడు స్వయంగా వాళ్ళే ఒప్పుకున్నారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా బయటకు వచ్చి క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే రాష్ట్రంలో ఎక్కడ అభివృద్ధి అసలు కనబడడం లేదు. సంక్షేమం ఆగిపోయింది. ఓ దిక్కు అసలు మొత్తము మీరు చూస్తున్నారు, కళ్ళాల్లో వడ్లు తడిసి రైతులు కన్నీరు పెడుతున్నారు. ఎందుకు కన్నీరు పెడుతున్నారు అంటే మీరు వ్యవస్థలు ఏర్పాటు చేయలేకపోవడం, మీ దగ్గర డబ్బులు లేవు కాబట్టి, ఖజానా మొత్తం ఖాళీ అయిపోయింది కాబట్టి ఈ రకమైనటువంటి ఒక పరిస్థితి నిర్మాణమైంది. దానికి కారణం కాంగ్రెస్ పార్టీయే. కాంగ్రెస్ పార్టీ అంటేనే కరప్షను, కాంగ్రెస్ పార్టీ అంటేనే కమిషను, కాంగ్రెస్ పార్టీ అంటేనే కలెక్షను, వీటన్నిటికీ పర్యాయపదంగా కాంగ్రెస్ పార్టీ ఉన్నది అని చెప్పి మళ్ళొకసారి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం సర్కారు రుజువు చేసింది. బీఆర్ఎస్ పార్టీ చేసిన ఆర్థిక విధ్వంసం వల్లనే మేము సకాలంలో సంక్షేమ పథకాలతో పాటు కొన్ని అందించలేకపోతున్నాం చెప్పి సాక్షాత్తు రేవంత్ రెడ్డి కూడా ఒప్పుకున్న పరిస్థితి. ఏ విధంగా చూడండి. ఇక ఇది ఇప్పుడు ఎవరు నమ్మతలేనండి. రేవంత్ రెడ్డి గారు ఆయన మాట్లాడే మాటలకు అసలు అర్థం లేదు. ఒక పిచ్చి తూకులకు ఆయన దయ్యమై పట్టిందా, లేకపోతే ఆయన మెదడేమన్నా తలకాయించాలి ముఖాలకు జారిందా, లేదా పిచ్చి ఏమన్నా ముదిరి పాకంగా మారిందా అనేది అర్థం కావట్లేదు. ఆయన ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు. నిజంగా బీఆర్ఎస్ హయాంలో అవినీతి జరిగితే సర్కారు మీదే కదా, మీరే మంత్రులు ఉన్నారు కదా, ముఖ్యమంత్రి ఉన్నావు కదా, చలో విచారణ చేపట్టు, వాస్తవం మీద చెప్పు, ప్రజల ముందు పెట్టు, బహిరంగ చర్చ పెట్టు. ఎందుకు చేయలేకపోతున్నావు? సంవత్సరంన్నర అయింది. కేవలం ఆరోపణలకి పరిమితం అవుతావా? వాస్తవం మీద తేల్చాలి. నిజమేందో అబద్ధమేందో తేలాలి కదా, నీళ్ళేందో పాలేందో తేలాలి కదా. ఎందుకు తెలిసట్లేదు? అది చేత కాదు. ఊరికేనే ఆరోపణలు చేసి బురదల్లుడు. నువ్వు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీల సంగతి ఏంది, 420 హామీల సంగతి ఏంది? అచ్చా, రాష్ట్రంలో పరిస్థితి బాగాలేదంటున్నావు కదా, మరి నువ్వు ఎందుకు హామీ ఇచ్చినావు? ఆ రోజు నీకు తెలియదా? సోయి లేదా? ఆ రోజు ఎన్నికల హామీలు ఇచ్చేటప్పుడు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడాడు. మాకు 125 ఏళ్ళ చరిత్ర కలిగినటువంటి పార్టీ, మాకు తెలిసి ఎట్లా నడపాలనో మాకు అనుభవం ఉన్నదంటివి. ఇప్పుడు వచ్చి మొత్తం చేతులు ఎత్తేస్తే నెత్తిన తడిగుడ్డేసుకొని కూర్చున్నాడు ఆయన. నాకు చేత కాదు, నాతో పరిపాలన అసలు పాసిబులే కాదని మాట్లాడుతున్నాడు. మరి నీకు చేత కానప్పుడు నువ్వు ఏ వేళ పెట్టడానికి ఆ ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నావు? నువ్వు పక్క జరిగితే చేతనైనోడే పరిపాలన చేస్తాడు. అందాల పోటీ పెడితే నీ ప్రభుత్వంకి అందం పెరుగుతుందా? నీ పాలనకు అందం వస్తుందా? అందాల పోటీలు పెట్టడం కాదు, అందమైనటువంటి ఒక పరిపాలన చేయాలి. ప్రజలు ఆనందంగా ఉండేటట్టు చేస్తే మీ ప్రభుత్వం యొక్క అందం పెరుగుతుంది, రాష్ట్రం యొక్క అందం పెరుగుతుంది, ప్రజలు ఆనందంగా ఉంటారు. కాబట్టి ఇప్పటికైనా తన ధోరణి మార్చుకోవాలా, లేదా కాంగ్రెస్ పార్టీ అయినా నిర్ణయం తీసుకోవాలా. మీ కాంగ్రెస్ పార్టీకి బతికి బట్టగట్టాలంటే మీరు ముఖ్యమంత్రిని మార్చాలా. లేదు అంటే కాంగ్రెస్ పార్టీని హుస్సేన్ సాగర్లో ముంచుతారు, తెలంగాణ ప్రజలు ముంచుతారు, లేదా బొంద పెడతారు ఖచ్చితంగా. అది మాత్రం వాస్తవం, ఖాయం. థ్యాంక్ యూ. 6 గ్యారెంటీలు 420 హామీలంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అనతి కాలంలోనే అన్ని వర్గాల ప్రజల ఆగ్రహానికి గురైందని, దీనికి నిదర్శనంగానే మంత్రులు కూడా స్వయంగా మేము లంచాలు తీసుకుంటాం, డబ్బులు ఇస్తేనే పని అవుతుందని చెప్పేసి సాక్షాత్తు మంత్రులే ఈ విధంగా చెప్పడం ఏంటని చెప్పేసి రాకేష్ రెడ్డి గారు అంటున్నారు. అంతేకాకుండా సుదీర్ఘ రాజకీయం అనుభవం ఉన్న సురేఖ లాంటి వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదు. ఒకవేళ ఇలాంటివి జరిగితే మాత్రం వెంటనే దీనిపైన విచారణ చేపట్టి సంబంధిత మంత్రులపై చర్యలు తీసుకోవాలని, అంతేకాకుండా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారని చెప్పి కలలు కంటున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న ఈ విషయాలపైన దృష్టి సారించాలని చెప్పి కూడా రాకేష్ రెడ్డి హితవు పలుకుతున్న పరిస్థితి. కెమెరా పర్సన్ భిక్షపత్తో రాము, మెగానటి, వరంగల్.